హాయ్ ఫ్రెండ్స్, నక్క జిత్తులు ఒంటె ఎత్తులు కథని చెప్పాలి అనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అనగనగా ఓ నదిని ఆనుకొని చిట్టడవి ఉండేది. ఆ నదిలోని ఒంటెతో అన్ని జంతువులు స్నేహంగా ఉండేవి. అది నక్కకు నచ్చలేదు. దీంతో ఒంటెపైన అక్కసు పెంచుకుంది. ఓ రోజు ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మన అడవిలో నా తోటి జీవులకు సరైన ఆహారం దొరకటం లేదు. ఈ నది అవతల తీరంలో చాలా కుందేళ్ళు, ఉడతలు, మిడతలు, చేపలు, పీతలు ఉన్నాయట. నాకు ఈత రాదు కాబట్టి నన్ను నువ్వే తీసుకెళ్ళాలి. అయినా నాకేమీ ఊరికే సహాయం చేయవలసిన అవసరం లేదు. అక్కడ చక్కని చెరుకు తోటలున్నాయి. వాటిని నీకు చూపిస్తానులే అంది నక్క. ఒంటె సరేనని దాన్ని తన వీపుపైన ఎక్కించుకొని నది అవతలి తీరానికి తీసుకెళ్ళింది. నక్కకు అక్కడ కడుపు నిండా తిండి దొరికింది. ఒంటెకు చెరకు తోటను చూపించింది. కానీ అది తింటుండగా కావాలని ఈలపెట్టింది. అది విన్న రైతులు ఒంటెను కర్రలతో చితకబాదారు. అతి కష్టం మీద తప్పించుకొని నది ఒడ్డు వరకు పారిపోయి వచ్చిందది. అప్పటికే అక్కడ నక్క సిద్ధంగా ఉంది. వెంటనే ఒంటిపైకి ఎక్కి కూర్చుంది. బాగా తిన్నావా మిత్రమా? రా, ఇక మనం మన అడవికి వెళ్ళిపోదాం అంది అది. ఒళ్ళంతా దెబ్బలతో ఉన్న ఒంటె అతి కష్టంగా ఈదసాగింది. నది మధ్యలోకి రాగానే ఒంటె నక్కతో, అవును, ఇంతకీ నువ్వు ఎందుకు ఈల పెట్టావు అని అడిగింది. ఓ అదా, కడుపు నిండగానే అలా అరవటం అలవాటు, లేకపోతే నాకు అజీర్తి చేస్తుంది అంది నక్క. ఓహో అలాగా, సరే కానీ ఆ రైతులు నన్ను కొట్టడం వల్ల నేను కడుపు నిండా తినలేకపోయాను. సరిగ్గా తిననప్పుడు నీళ్ళల్లో పల్టీలు కొట్టడం నాకు అలవాటు, లేకపోతే నాకు మైకం వస్తుంది అంది ఒంటె. అమ్మో, ఇప్పుడు నువ్వు పల్టీలు కొడితే ఎలా? నేను మునిగిపోతాను. అసలే నాకు ఈత కూడా రాదు అంది నక్క. అయ్యో, కానీ నేనేం చేయలేను అంది ఒంటె. అప్పటికి కానీ నక్కకు బుద్ధి రాలేదు. వెంటనే క్షమాపణలు అడగాలనుకుంది. కానీ ఈలోపే ఒంటె పల్టీలు కొట్టేయడంతో నక్క నది ప్రవాహంలో కొట్టుకుపోయింది, మునిగిపోయింది. ఈ కథ మనకి ఏం నీతి చెప్తుంది? మనం ఇతరులకి ఏమిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది.